అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ కొడుకులు వేటకు వెళ్లి 7 చేపలను పట్టుకుని తీసుకొచ్చారు. వాటిని ఎండలో ఆరబెట్టేందుకు పర్చారు. కాని కొంతసేపటి తర్వాత చూసేసరికి ఆ చేపలు ఎండలేదు. ఇది చూసిన కొడుకుల్లో ఒక చిన్న రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ చిన్న రాజు చేప దగ్గరకు వెళ్లి, చేపా చేపా, నువ్వెందుకు ఎండలేదు అని అడిగాడు. అందుకు ఆ చేప, నామీద గడ్డిమేటు అడ్డుగా వచ్చింది అని చెప్పింది. అప్పుడు చిన్నరాజు గడ్డిమేటు దగ్గరకు వెళ్లి, గడ్డిమేటు గడ్డిమేటు, నిమేటు, నువ్వెందుకు అడ్డుగా నిల్చావు అని అడిగాడు. అందుకు గడ్డిమేటు, ఆవు నన్ను తినలేదు అని చెప్పింది. అప్పుడు చిన్నరాజు ఆవు దగ్గరకు వెళ్లి, ఆవు ఆవు, నువ్వెందుకు గడ్డి తినలేదు అని అడిగాడు. అందుకు ఆవు, నా పాలు తీయలేదు, అందుకే నేను గడ్డి తినలేదు అని చెప్పింది. అప్పుడు చిన్నరాజు పాలు తీసేవాడి దగ్గరకు వెళ్లి, నువ్వు ఆవు పాలు ఎందుకు తీయలేదు అని అడిగాడు. అందుకు అతను, నా భార్య వంట చెయ్యలేదు, అందుకే నేను పనికిరాలేకపోయాను అని చెప్పాడు. అప్పుడు చిన్నరాజు అతని భార్య దగ్గరకు వెళ్లి, అమ్మా, నువ్వు వంట ఎందుకు చేయలేదు అని అడిగాడు. అందుకామె, నా కొడుకు ఏడుస్తున్నాడు, అందుకే వంట చేయలేకపోయాను అని చెప్పింది. అప్పుడు చిన్నరాజు ఆ కొడుకు దగ్గరకు వెళ్లి, అబ్బాయి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందుకా కొడుకు, చీమ నన్ను కుట్టింది అని చెప్పాడు. చివరగా చిన్నరాజు చీమ దగ్గరకు వెళ్లి, చీమా చీమా, నువ్వు ఎందుకు ఈ కొడుకును కుట్టావు అని అడిగాడు. అందుకు చీమ, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టానా అని చెప్పింది. అప్పుడు చిన్నరాజుకు అన్నీ అర్థమయ్యాయి. ఒక చిన్న చీమ చేసిన పనితో మొదలైన కారణాల గొలుసు చివరకు చేప ఎండకపోవడానికి కారణమైందని గ్రహించాడు. అప్పుడతడు ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పని ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇలా రాజుగారు 7 చేపల కథ తరతరాలుగా చెప్పబడుతూ కారణం ఫలితం అనే గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తూ వచ్చారు.